సార్ సార్ మీ సినిమాకి సెన్సార్లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఓకే సార్. టైటిల్ మార్చాల్సి వచ్చింది, తర్వాత ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా ఇండస్ట్రీలో మీ ఒక్కరికే కాదు, చాలా మల్టిపుల్ పీపుల్కి ఇలా జరుగుతుంది. ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి, అంటే ఒక ప్రమోషన్ అంతా అయిపోయి మనందరం లాస్ట్ మినిట్లో సెన్సార్కి వెళ్ళేట, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా లాస్ట్ మినిట్లో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సెన్సార్లో? ఎందుకంటే ఒకవైపు పెద్ద సినిమాలు కూడా కొద్దిగా లీనియంట్గానే ఉంటున్నారన్న మాట ఉంది. మనం కాంట్ కంప్లైంట్, బట్ చిన్న సినిమాల విషయంలో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీగా స్పెండ్ చేశాక లాస్ట్ మినిట్లో ఇలా అవడంతో ఏం జరుగుతుంది అసలు? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 24లో యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి అంటండి. సో దానివల్ల పర్సనాలిటీ రైట్ యాక్ట్స్ రావటం కానీ, ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ రావటం, వీటి వల్ల ఏంటంటే మనం చిన్న ఫొటోస్ వాడటం కానీ, లేకపోతే ఏదైనా రెఫరెన్సెస్ వాడటం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 1 మంత్ ముందే మనం అప్లై చేసుకుని, ఆ కాపీ చూపించుకుని దానికి సెన్సార్ తెచ్చేసుకోవటమే బెటర్ అని నాకు ఇప్పుడు ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే తత్కాల్లో పెట్టేసుకుంటే అయిపోద్దిలే, 1 వీక్లో అయిపోద్ది, 10 డేస్లో అయిపోద్ది అనుకునే వాళ్ళం కానీ, బట్ ఇప్పుడు చూసిన ఈ సిచ్యువేషన్స్ ప్రకారం అయితే ఒక 1 మంత్ ముందే సెన్సార్ అవగొట్టిచ్చేసుకుని కూర్చుని, దానికి కావాలంటే ఆ పైన ఏదన్నా అడెండమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1 సీన్ యాడ్ చేయడం అన్న, డిలీషన్ అన్న ఈజీయే. బట్ మెయిన్ ఈ సెన్సార్ నిన్న మొన్న ఎవరో అన్నారు సెన్సార్ వాళ్ళకి టైటిల్ని కూడా మాకు సెన్సార్ చేయండి, ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ రిజెక్ట్ చేస్తున్నారు కదా, టైటిల్కి సెన్సార్ చేయండి అని అప్లై చేశారంట. బట్ యాక్ట్లో అది లేదు. సో దే డిడ్ంట్ డూ దట్. అంటే సెన్సార్ ఇప్పుడు సీన్లు మీరు అన్నట్టు ఈజీ, ఎంతో కొంత ఎంకబుల్గా చేసుకోవచ్చు. ఏదైనా టైటిల్సే మార్చేస్తే అది చాలా ఇంపాక్ట్ అవుతుంది చిన్న సినిమాలకి, ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక 4 కోట్లు 5 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేసి, 1 కోటో 1.5 పెట్టి ప్రమోషన్ చేసి, ఇంకేముంది ఇంకో వారం, ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు తెలిసిందే కదా, షెడ్యూలింగ్ వేసేసుకుంటాం. డేట్ ఒక Feb 20th రిలీజ్ అంటే మేబీ Jan 15th నుంచో అట్లా ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకుని, అక్కడి నుంచి పలానా ఈవెంట్లు జరుగుతాయి, పలానా ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ మినిట్లో మనకి Feb 10th 12th సెన్సార్ రావట్లేదు అని తెలిస్తే అది డేట్ మార్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పటికే ఒక 70-80 lakhs స్పెండ్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళా ఇక్కడ మెమరీస్ వెరీ షార్ట్ లివ్డ్ నవ్ డేస్. మళ్ళా దాన్ని మనం రిఫ్రెష్ చేయాలి ఆడియన్స్కి ఆ మెమరీ అంటే ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. అండ్ అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ మనం పెంచుకోవాల్సి వస్తాం. ఒక వీక్ మారినా కూడా మనకు బడ్జెట్స్ ఒక 50-60 lakhs పెరిగిపోతాయి, ప్రమోషనల్ బడ్జెట్స్. సో డెఫినెట్గా ఇదైతే ఇబ్బందికరమైన సిచ్యువేషనే. మన సైడ్ నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీన్ని కన్సిడర్ చేయమని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ పర్మనెంట్ ఆర్ఓ కావాలని ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మీకు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనేది ఇట్స్ నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందుకని ఇచ్చారు. ఒక దానికి ఇంకొక చెప్పండి చెప్పండి. అంటే సొసైటీలో జరిగిన దానికంటే, జరుగుతున్న దానికంటే కొంచెం ఎవే ఉన్నారని అనుకోవచ్చా సెన్సార్ బోర్డు ఈ విషయంలో? సెన్సార్ బోర్డు వాళ్ళు మీరు చెప్పండి సార్. లేదు మీరు కొంచెం నాకంటే బెటర్గా ఫ్రేమ్ చేస్తారు. మీరు అనుకుంటే తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్తానండి, నేను నా పాయింట్గా వస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరోగా 1982 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారండి. డూ నో ఇట్? 4 స్తంభాల ఆట అది 30 లక్షల్లో తీస్తే 1,80,00,000 కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్. కోర్టులో అయినా రెఫరెన్సెస్ మాట్లాడతారు. రెండోది ఏంటంటే పోలీస్ భార్య, నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, ఒరిజినల్ టైటిల్ పోలీస్ ఓడి పెళ్ళం. యాక్చువల్గా ఏం లేదు, బట్ మార్చారు. బట్ అగైన్ నేను చెప్తున్నానండి, బ్లాక్ బస్టర్ హిట్. నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీస్ విల్ కమ్. మేబీ బిలో 10 ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత, నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని, తీసుకెళ్ళేవాళ్ళు కదా, నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు. వెరీ మినిస్కుల్ అండి. కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా above 16, above 18 ఇట్ విల్ క్యారీ అండి. దిస్ ఫిలిం ఈజ్, నేను ఎందుకు ఈ 2 కంపారిజన్ ఇచ్చానంటే మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఎస్, ఆయన చెప్పినట్టు ఏదైనా 1-2% ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ ప్రాక్టీస్ ఉంది. బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి. కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది, అంతే తప్ప. నేనైతే లాస్ట్ వీక్ ధీరజ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల రెవెన్యూ అయ్యామని చెప్పి అంటే ఉంటుంది.
ఉంటది. ఉంటది. అంటే ఎందుకు ఉంటది అంటే దీనికి చిన్న సింపుల్ రీజన్ ఏంటంటే పిల్లల్ని తీసుకురాకూడదు అంటారు. ఇప్పుడు లైక్ మల్టీప్లెక్సెస్ సరే లోకల్ చైన్స్ అంటే మనాళ్ళు కొంతవరకు కొంత లీనియన్స్ తీసుకొని కంటెంట్‌ని బట్టి అలౌ చేస్తానికి ఏదన్నా మనకి ఇది ఇస్తారు. కానీ మల్టీప్లెక్స్ చైన్ నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ వీళ్ళెవరు కూడా చిన్న పిల్లల్ని అలౌ చేయరు. ఒకవేళ ఏ సర్టిఫికేట్ వస్తే ఉంటున్నారు. ఉంటున్నారు. ఇప్పుడు పీవీఆర్ సినీపోలిస్ లాంటి చైన్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. ఈవెన్ మన లోకల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఇవాళ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా చెప్పారు. ఏంటి అలౌ చేయట్లేదండి కిడ్స్‌ని అనేది. అది అలౌ అంటే పిల్లలు రావట్లేదంటే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులు కూడా రారు కదా! సో, అది క్యాస్కేడింగ్ దీనిలాగా మొత్తం ఎఫెక్ట్ అయితే కొట్టుద్ది. రెవెన్యూకి ఎఫెక్ట్ అయితే ఉంటది కొంతవరకు. బట్ మా రిక్వెస్ట్ నేనైతే థియేటర్ అలౌ చేస్తే నా పిల్లలిద్దరితో నేను ఇవాళ సినిమా చూడబోతున్నాను. సో, యాహ్! అంటే ఏ ఏ ఏ సర్టిఫికేట్ అనేది రెండిటికి ఇస్తారండి. ఒకటి థీము, ఒకటి కంటెంట్ అండి. యెస్ సార్. సో కంటెంట్‌లో ఎక్కడ నో 1% డౌట్. థీమ్‌గా తప్ప దేర్ నో ఇష్యూస్ అండి అంతే. సార్. జై భగవాన్ టైటిల్‌ని మార్చమనడానికి కారణం ఏం చూపించారు వాళ్ళు మీకు? ఆహ్, ఏం చెప్పారు? అంటే ఓకే. సో, భగవాన్ అనేది దేవుడికి అంటే దేవుడిని మనం భగవంతుడు అని పిలుస్తాం కదా! సో, అది భగవాన్ అనేది ఉంది. ఆ రిఫరెన్సెస్ కొంత కాంటెంట్‌లో ఉన్న దీనికి అసోసియేట్ చేస్తే మేము అక్కడ భగవాన్ అనేది ఇప్పుడు మనకి కృష్ణ భగవాన్ గారు ఉన్నారు కదా! అలా భగవాన్ అనేది మనకు కామన్ నేమ్. మనకి ఇక్కడ సౌత్‌లో మనం వాడుకునే కామన్ నేమ్ అది. ఇన్‌ఫాక్ట్ దీంట్లో ఇంతకుముందు సెన్సార్ అవ్వకముందు నరేష్ గారి క్యారెక్టర్ పేరు భగవాన్. సో, దాని గురించని హే భగవాన్ అని పెట్టాల్సొచ్చింది. సో, బట్ వాళ్ళు అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా! సో, అది ఉండకూడదు అనేసి అన్నారన్నట్టు అంతే. సో, సినిమా చూసినాక చెప్తారా? లేకపోతే ముందు చెప్తారా సార్? సినిమా చూసినంకే. ఆబ్వియస్‌గా చూసినంకే. పేరు భగవాన్ అని ఉన్నప్పుడు వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఇంకా అది సెన్సార్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ వి హావ్ టు అప్లైజ్ అంటే మనకు సిస్టమ్స్ ఇంకా కొన్ని అలా ఉన్నప్పుడు మనం కూడా వి హావ్ టు అప్లైజ్ తప్పదింక. ఓకే. అంటే ఒకటండి ఒకటి. అంటే నేను చెప్పేది కరెక్ట్‌గా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. అది ఎందుకంటే వాళ్ళు చెప్పింది మా మా నాకు నాకు వినిందేంటంటే సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. హిలేరియస్‌గా ఉంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఎవరన్నా రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక కేసు ఏమన్నా పడితే ఇష్యూ ఎందుకండి? ఇంత బాగా సినిమా బ్లాస్ట్ అవుతున్నప్పుడు ఎందుకండి మీకు? బావుంది కదా! అన్నట్టే అంతే నాకు తెలుసు. అంతే. దట్స్ ఆల్. నరేష్ గారు, సుహాస్ గారు. నరేష్ గారు, ఇక్కడ సార్. ఇందాక మీరు మాట్లాడుతూ మహేష్ గారి ఫ్యాన్స్‌కి ఒక సర్ప్రైజ్ ఇచ్చారన్నారు. అవును. ఏఐలను వాడారా ఏంటి మహేష్ గారు ఏఐలను చూపిస్తున్నారు? లేదు లేదు. అది కూడా చెప్పకూడదు. అది కూడా చెప్పకూడదు. బట్ డెఫినెట్‌గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్‌లో కాగితాలు, రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం. అది ఎంతసేపు ఏంటనేది వేరు గానీ బిజినెస్ మ్యాన్ అది అది ఈవినింగ్ చూస్తారుగా. మీరు తినబోయే చూస్తారు ముందు కదా! అన్నం రుచెందుకు? శ్రీమంతుడు, బిజినెస్ మ్యానో, పోకిరో ఏదో మీరు తెలుసుకోండి. నేను అంతే. చెప్పను.